ప్రభుత్వాలను ప్రశ్నించొద్దు. ప్రశ్నిస్తే దాడులు, ప్రశ్నిస్తే కేసులు. ప్రధాని అయితే ఏంటి, ముఖ్యమంత్రి అయితే ఏంటి, ఎంపీ అయితే ఏంటి, ఎమ్మెల్యే అయితే ఏంటి? ప్రజలకు అన్యాయం జరిగితే ప్రశ్నించాలి కదా. అధికారంలో ఉన్నవారి తప్పులు ఎత్తి చూపితే వారి పార్టీలో పనిచేసే తొత్తులకి మనం శత్రువులం అవుతాం. వారిని పొగిడితే మంచి వాళ్ళం అయిపోతాం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ప్రశ్నించిన నన్నే కాదు, పార్టీలో పనిచేసే వ్యక్తులకైనా ప్రజానికానికి మొత్తానికైనా వారు చేసేది మోసం. నావాడు అనే ఆలోచన వాళ్ళకు ఉండదు. పార్టీ కార్యకర్తవు కానీ, పార్టీ నాయకుడివి కానీ, ప్రతి ఒక్కరిని మోసం చేయడానికే పూనుకున్నటువంటి ఈ ప్రభుత్వాలు, ప్రజలతో పాటుగా వారిని నమ్ముకున్న వారి కడుపు కూడా కొడుతున్న ప్రభుత్వాలు. అది వారికి అర్థం కాదు. ఎందుకంటే వారి మత్తులో ఉన్నారు. ప్రశ్నించడం నేర్చుకోకపోతే, ప్రశ్నించడం మర్చిపోతే, ప్రశ్నించడం అనేది మరుగున పడితే బ్రతికే ప్రశ్నార్థకమైపోతుంది. ప్రశ్నించే వారి మీద నావాడు అనుకునే ఉన్నవాడు కూడా దాడులు చేస్తున్నాడు. ప్రశ్నే బ్రతికిస్తుంది. ప్రశ్నే హక్కులని కాపాడుతుంది. ప్రశ్నే భవిష్యత్ తరాలకి ప్రాణాన్ని పెడుతుంది.